ఎదుగుతారు. ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యం వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవుతారని అనుకుంటున్నారు. అంటే సినిమాల అవకాశాల కోసం ఆ విధంగా పోగొంటున్నారేమో అనుకుంటున్నాను. విజయ్ అగర్వాల్ మూవీస్ అన్ని ఫ్లాప్ అయినాయి. అందరితో చేస్తుంది, ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. తను ఎందుకు తన అభిమానాన్ని అలా వ్యక్తపరుచుకోవచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. రాష్ట్రం వరకు ఉంటే ఓకే, దేశవ్యాప్తంగా అంటే కష్టం కదా. రాష్ట్రం వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా తనకి? లేదు, తెచ్చుకుంది కదా. సో ఇది కూడా అదే అంతే కావచ్చు. డిప్యూటీ సీఎం అయిండు, నెక్స్ట్ రాష్ట్రాన్ని పాలిస్తాడు కావచ్చు. అలా ఎందుకు ఆలోచించొద్దు మనం? అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ నెక్స్ట్ అదే అనుకున్నారంటే ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రం ప్రధానమంత్రిని చేయలేదు కదా. ఎమ్మెల్యే నెక్స్ట్ సీఎం అవుతాడు, నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు. మనం కేసీఆర్ అనుకోలేదు కదా. అట్లా అవ్వచ్చేమో. మనం రెగ్యులర్గా చూసే ఫేసే కదా, మనం చేయొచ్చేమో. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నారు. మన తెలంగాణలో మన టెంపుల్లో 30+ ఏమో అమౌంట్ ఇచ్చాడంట. సో ఎందుకు అనుకోవచ్చు, అవుతారు, అయ్యే ఛాన్సెస్ అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా అందరి మనసులు గెలుచుకుంటాడు అనుకోవచ్చు. తెచ్చుకుంటారు. డిప్యూటీ సీఎం కాదు, హీరోగా తెచ్చుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా తెచ్చుకుంటారు. అంటే నెక్స్ట్ సీఎం అవకాశం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నారా లోకేష్ గారు అండ్ జగన్ గారు కూడా అదే అండి, వాళ్ళు ముందు అసలు ఆయన డిప్యూటీ సీఎం అయిన అనుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు? మనం అనుకున్నామా? ఎన్నిసార్లు ఓడిపోయిండు మనకు తెలిసి? ఒక 2-3 టైమ్స్ నాకు తెలిసిన మటుకు ఓడిపోయిండు. కానీ ఒక్కటేసారి లేచి నిల్చుంది. అది కదా కొట్టడం అంటే. సేమ్ అలా అనుకోవచ్చు కదా. అదే ఎందుకు ప్రతిసారి నెగిటివ్ చేయడం? ఒక పర్సన్ని తీసుకోపోయి మన కిస్మత్ బాగుంటే అన్నీ బాగుంటే మేబీ అవుతామేమో. అలా ఎందుకు థింక్ చేయట్లేరు? ఖచ్చితంగా ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది. చాలా పీక్లో ఓకే అభిమానం వ్యక్తపరిచి